ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. నిన్నటి రోజున నేను మీతో అక్కడి వరకు మనవి చేసి ఉన్నాను. రశ్మిమంతం సముజ్యంతం అనేటటువంటి నామాలతో మొదలుపెట్టి దేవాసుర నమస్కృతం, పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు. తరువాతి శ్లోకంలో నామాలు మొదలు పెడుతున్నారు. నేను నిన్న మీతో మనవి చేశాను, నామము అంటే కేవలము పేరు కాదు, అది భగవద్ విషయంలో గౌణముగా మారిపోతుంది. గౌణమైనటువంటి నామాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో ఒక విషయాన్ని హెచ్చరికగా చెప్తున్నారు. ఇది ఏదో వినడం కాదు రామ, పూజయస్వ అన్న మాట మధ్యలో వేశారు చూడండి. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఇప్పుడు అందులో పూజయస్వ అన్న మాట తీసేయండి. తీసేస్తే అందులో ఎన్ని నామాలు వస్తాయి ఆ శ్లోకంలో? అందులో ఉన్నవి రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అదే పూజయస్వ కలుపుకున్నారనుకోండి 7 పూజించు అని. పూజయస్వ అన్న మాటకు అర్థం ఏంటంటే రామ ఈ ఆదిత్యుణ్ణి పూజించు అని. ఇప్పుడు మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. పూజించు అన్న మాట లౌకికంగా ప్రయోగించామనుకోండి, అయ్యా మీరు పూజ చేసుకురండి అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? దానికి కొన్ని సంబారాలు ఉంటాయి, అక్కడ ఒక మూర్తి ఉంటుంది. అది శ్రీ మహావిష్ణువు కానివ్వండి, శివలింగం కానివ్వండి, శారదా పరమేశ్వరి కానివ్వండి, కామాక్షి కానివ్వండి, తత్వతః అవన్నీ ఒక్కటే అయినా ఏదో మనసుకి ఇష్టాయిష్టములనేటటువంటి ఉంటాయి కాబట్టి దేని యందు ప్రీతితో మనసు నిలబడుతుందో అటువంటి మూర్తిని ఒకదాన్ని సాకారంతో ఎదురుగుండా పెట్టుకుంటాం. పెట్టుకుని దానికి కొన్ని ఉపచారములు చేస్తాం. షోడశోపచారములు అంటారు కదా, అటువంటి ఉపచారములు ఏదో ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఏదో పాదయోహో పాద్యం హస్తయోహో అద్యం, ముఖే ఆచమనీయం, స్నానం, వస్త్రద్వయం, యజ్ఞోపవీతం, ఇలా ఏవో ఉపచారాలు చేస్తాం, 16 ఉపచారాలు. అప్పుడు పూజ చేశాడు అని అంటాం. పూజ చెయ్యండి అన్న మాటకి బాహ్యార్థం అంతే. అక్కడ ఒక మూర్తి ఉంటుంది, కొన్ని సంబారాలు ఉంటాయి, ఆ వ్యక్తి కూర్చుంటాడు, నోటితో ఏదో ఉపచారాన్ని చెప్తాడు, చేత్తో దాన్ని చేస్తాడు. మూడవది అత్యంత ప్రధానం, మనసు అక్కడ పెడతాడు. ఇవన్నీ అక్కడే ఉన్నాయి. మూర్తి ఉంది, సంబారాలు ఉన్నాయి, చేసేటటువంటి యజమాని ఉన్నాడు, చేస్తున్నాడు, నోటితో మంత్రం చెప్తున్నాడు, మనసొక్కటే అక్కడ లేదు. ఈశ్వరుడు పుచ్చుకుంటాడా? పుచ్చుకోడు. ఆయన భాగవతంలో స్పష్టంగా చెప్పాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఎనుభుజింతున్నన్నాడు. అసలు నాకివ్వడానికి సంబారం అనేటటువంటిది నీ దగ్గర ఏదీ లేదు, ఇది నా స్వంతం, ఈశ్వర సృష్టిలోని కాదు, నేను దీన్ని సృజించి తీసుకొచ్చానని చెప్పడానికి నీతో కలిపి ఏమీ లేదు. యజమాని యొక్క శరీరాన్ని ఎవరు సృజించారు? ఈశ్వరుడు సృజించాడు. సంబారములను ఎవరు సృజించాడు? ఈశ్వరుడు సృజించాడు. ఆ ఈశ్వర మూర్తిని దేంతో చేశాం? ఒక లోహంతో. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వర సృష్టిలోంచి వచ్చింది. కాబట్టి నువ్వు తీసుకొచ్చాను అని చెప్తున్నవి ఏమున్నాయో, నువ్వు పలుకుతున్న మంత్రం ఏదుందో అది కూడా నేనిచ్చింది. వేదరాశిలు నువ్వు అని ఇచ్చేది ఏదైనా ఉంటే నేను అన్నప్పుడు ఇలా చూపించడానికి కారణమైన నీ మనసు నా దగ్గర పెడితే పూజ అవుతుంది. కాబట్టి సంబారము ప్రధానమా మనసు ప్రధానమా అంటే మనసే ప్రధానము. కానీ సంబారం ఎందుకు అటువంటప్పుడు? మనసొక్కటి పెడితే సరిపోదా అంటే సరిపోదు.
ఎందుకు సరిపోదు అంటే మీరు మనసు అక్కడ పెట్టి పూజ చెయ్యాలి అంటే సంభారం ఉన్నప్పుడు మనసు తృప్తిని పొందుతుంది. నాకు భగవంతుడి పాదములను అర్చించాలని తీవ్రమైన కుతూహలం ఉందనుకోండి, నాకు 4 మల్లెపూలు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు. నేను ఇప్పుడు ఒక్కొక్క మల్లెపువ్వు తీసి స్వామివారి పాదాల మీద వేసి ఆ శోభకు దర్శనం చేస్తున్నాను. ఆయన పాదం మీద వేస్తే ఆ మల్లెపువ్వు అలా నిలబడింది అనుకోండి, ఆయన పాదాల సువాసన మల్లెపువ్వు సువాసన కలిసి నేను ఆఘ్రాణించి ధ్యానంలో మత్తెక్కుతున్నాను అనుకోండి, అది నా తృప్తికి కారణమవుతుంది. సంభారము మనసు పొందేటటువంటి తృప్తిని ఉద్దీపింపచేస్తుంది. కానీ కొంతకాలం సంభారములతో పూజ చెయ్యగా 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 ఒకనాడు ఏ సంభారం లేకుండా మనసుతో సంభారము సృజించవచ్చు. మీరు ఒప్పుకుంటారా? అసలు అక్కడ పదార్థం అక్కర్లేదు, కానీ మనసుతో సృజిస్తాడు. ఏదో ప్రదోష వేళ అవుతోంది అనుకోండి, నేను అలా కూర్చున్నాను, నాకు అనిపించింది, ఓ ఇవాళ ఏకాదశి కదూ, అందున వసంత నవరాత్రుల్లో శ్రీరామనవమి తర్వాత వచ్చిన ఏకాదశి కదూ, ఇప్పుడు నేను శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల మీద, లక్ష్మీదేవి యొక్క పాదాల మీద అప్పుడే సాయంకాలం బాగా ఏదో చిన్న చినుకు పడేటప్పటికి చల్లటి గాలి వేసి అరవిరిసినటువంటి చెంగల్వ పూలు తీసుకొచ్చి పూజ చేస్తే అని అనిపించింది నాకు. మీరు చూసి ఉంటారు, చాలా గొడుగులా ఉండి చాలా మంచి మధురమైన వాసన వస్తుంది. అప్పుడు నేను పూజలో ఒక్కడిని కాను, నేనేం చేశానంటే స్నానం చేసి రారా అని మా అబ్బాయిని పిలిచి, వాడు సంధ్యావందనం చేసుకుని వాడు మొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పువ్వు తుంచి తట్టలో పెట్టి వాళ్ళమ్మకి ఇస్తున్నాడు. వాళ్ళమ్మ తట్ట తెచ్చి నాకు ఇస్తోంది పూలతోటి. నేను ఒక్కొక్క పువ్వు పట్టుకుని ఆ తట్ట పట్టుకుని ఒక్కొక్క పువ్వు తీసి స్వామివారి మీద ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అని పువ్వు ఉంచుతున్నాను. ఇప్పుడు నా పూజలోకి నేనొక్కడిని కాను, నా ఇంట్లో ఒక పూల తోట, అందులో చెంగల్వ పూలు, అవి బాగా పూసాయి. నా కొడుకు కోసి వాళ్ళమ్మకి ఇస్తున్నాడు, వాళ్ళమ్మ నాకు ఇస్తోంది. నా బుట్టలో ఉన్నవి పూర్తయిపోయేటప్పటికి మళ్ళీ ఇంకో బుట్ట అందిస్తున్నారు. నా పూజలోకి ఎంతమంది కలిశారు? నా భార్య కొడుకు కూడా కలిసిపోయారు. కలిసిపోయి ఇప్పుడు అక్కడ లేని చెంగల్వ పూలని మనసు సృజించింది కదూ. కాబట్టి సంభారంతో పూజ చేయగా చేయగా ఒకనాడు సంభారం దగ్గర లేకపోయినా ఒక అక్షత చేత్తో పట్టుకుంటే నువ్వు ఏవివ్వాలనుకుంటున్నావో దాన్ని మనసు చేత సృజించి చూడాలి, అప్పుడేది పూజ. అందుకే అత్యంత ప్రధానమేది అంటే మనసు ఒక్కటే. నిజానికి ఎన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టనివ్వండి, మనసు నిలబడనప్పుడు మీరు ఎంతసేపు కూర్చున్నారన్నదాన్ని ఈశ్వరుడు స్వీకరించడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు మనసక్కడ పెట్టి కూర్చున్నది నిజమైతే ఎంతసేపు కూర్చున్నారన్నదానితో ఆయనకేమీ సంబంధం లేదు. మీరు ఏం సమర్పించారు అన్నదాంతో ఆయనకి సంబంధం లేదు. అసలు నిజంగా నేను మీతో ఒక విషయం చెప్పాలంటే, మనం చేసేటటువంటి పూజలో చాలా ఉపచారాలు మన నోటితో మంత్రపురస్సరంగా చెప్పినవి అక్కడ జరగవు. మీరు గమనించండి. ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాడు. అంటే ఏం చేయాలి? ఒక మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి బూది చేసి ఎక్కువ వేస్తే నోరు పొక్కిపోతుంది. సూది గుచ్చి ఎంత అంటుకుంటుందో అంతే తాంబూలంలో రాసి అమ్మవారికి ఇవ్వాలి. కానీ మనం అలా ఇస్తున్నామా? సింహాసనం సమర్పయామి అంటాడు. సింహాసనం తీసుకొచ్చి వేశాడా? వెయ్యలేదు. అక్షత వేస్తాడు, పువ్వు వేస్తాడు. కానీ మరి సింహాసనం ఎలా అయింది? అబద్ధం కాదా? పువ్వు సింహాసనం అయితే నాకు ఇది ఎందుకో పువ్వు వేసి కూర్చోబెట్టచ్చుగా. మరి నాకైతే కుర్చీ కావాలా? ఈశ్వరుడికి అయితే సింహాసనం బదులు పువ్వు వేస్తే సరిపోతుందా? ఏం పూజ? పూజ కాదు. అక్కడ వేసే పువ్వు సింహాసనానికి ప్రతినిధి. కానీ మనసు దేన్ని చూస్తుందంటే సింహాసనాన్ని చూస్తుంది. అందుకే పెద్దలు పూజ చేసేటప్పుడు తలుపు వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? ఆ పూజ పిచ్చివాడు చేసే పూజలా కనపడుతుంది. ఏమిట్రా పూజ అయింది అనిపిస్తుంది, కానీ ఆయన నిజంగా అనుభవిస్తాడు పూజలో.
ఆసనం సమర్పయామి అన్నాడు అనుకోండి, ఆయన పిల్లలు తీసుకొచ్చి పరమేశ్వరుడికి మంచి సింహాసనం అమరిస్తే బంగారు సింహములు ఇలా ముందుకి చూస్తుంటే మెత్తటి ఆస్తరణతో ఉన్నటువంటి ఆ ఆసనం పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటే వెంటనే ఆయన కొడుకులు ఆయన కలిసి తీసుకొచ్చి మెత్తటి పాదపీఠం ముందు పెడితే దాని మీద విలాసంగా స్వామి పాదాన్ని పెట్టుకుని ఒక పాదం పైకెత్తి తొడ కింద పెట్టుకుని మడిచి కూర్చుంటాడు. స్వామి 2 పాదాలు చూపించవా అని ప్రార్థన చేస్తే ఏకన్యం చనతి క్షమం అపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషీదుషీం ప్రతికళం కారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అని. అయ్యో పాపం, వీడు నా 2 పాదాలు చూడాలనుకుంటున్నాడు, ఒక్క పాదమే చాపితే బెంగ పెట్టుకున్నాడని అప్పుడు తొడ కింద పెట్టినటువంటి 2వ పాదాన్ని కూడా తీసి విలాసంగా పాదపీఠం మీద పెడితే అప్పుడు ఆ 2 పాదాల వంక చూసి నేను ఊరుకోగలనా? ఊరుకోలేను. గృహీత్వా హస్తాభ్యాం, స్వామి ఒక్కసారి నా 2 చేతుల్లో పెట్టరా మీ పాదాలు అని అడుగుతాను. బలవంతంగా లాగుతానా? ఆయన 2 పాదాలు ఎత్తి నా చేతుల్లో పెట్టారనుకోండి, ఊరుకోగలనా? గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయని, ఆ 2 పాదాల మీద తల ఉంచి వాసన చూసి మురిసిపోయి స్వామి ఒక్కసారి నా తల మీద పెట్టరా అని పాదాల కింద తల పెడితే పాదపీఠం మీద ఆయన 2 పాదాలు నా తల మీద పెడితే ఆ స్పర్శ సుఖాన్ని అనుభవించి ఆనంద భాష్పాలు కారుతుంటే మళ్ళీ 2 చేతులతో పట్టుకుని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే, 2 కళ్ళు ఆయన గోళ్ళకి తగిలేటట్టుగా ఇలా కళ్ళకి అద్దుకుని ఇంకొంచెం ముందుకు జరిగి శిరసి నయనే వక్షసి వహన్, గుండెల మీద పెట్టుకుని ఆ గుండెల మీద రాపాడించుకుని మళ్ళీ ఇలా చేతుల్లో పట్టుకుని ఓరి పిచ్చివాడా ఎంత సంతోషం రా నీకు అని స్వామి చూసి మురిసిపోతుంటే అప్పుడు మళ్ళీ ఆ 2 పాదాలు అక్కడ పెడితే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే స్ఫుటజల జగంధాన్ పరిమళాన్, నేను నా తల తీసుకెళ్ళి ఆయన 2 పాదముల మీద పెట్టి అలా ఉండిపోతే అందులోంచి గొప్ప గొప్ప సువాసనలు వస్తుంటే ఆ వాసనలు పీలుస్తూ నేను పరమ సంతోషాన్ని పొంది బాహ్య ప్రపంచం అంతా మరిచిపోయి నేను అలాగే తల ఉంచి ఆనంద భాష్పాలు కారుస్తూ ఉండిపోతే స్వామి పరమ ప్రేమతో 2 చేతులు నా తల మీద ఆశీపురస్సరంగా పెడితే ఆయన చేతుల వేళ్లకున్న ఉంగరాలు తగులుతుంటే ఆ చేతులు కదిలినప్పుడు కదిలిన బాహుపద క్రమంబున రమము సూపెడి నూపు రములవాణి అంటారు పోతన గారు. ఆయన చేతి కంకణముల యొక్క చప్పుడుతోటి ఆ చేతులు వచ్చి నాకు తగులుతుంటే ఆ చివరిదాకా జారిన కంకణం ఒకటి నా తలకి ఒత్తుకుంటుంటే నేను పరమానందంగా అలాగే పాదాల మీద పెట్టి కూర్చుండిపోయాను, అలా ఉండిపోయాను అనుకోండి. నేనప్పుడు సింహాసనం సమర్పయామి, సింహాసనం స్వామికిచ్చి ఉపచారాన్ని పూర్తి చేశాను. ఇది నేను పూజ చేస్తూ సింహాసనం సమర్పయామి అని అనుభవించాను అనుకోండి. ఏదో ఉదాహరణకి నేనేమంత సమర్థుణ్ణి కాదు, నేనంత ఉపాసకుణ్ణి కాదు, ఏదో ఇలాంటి కోతోటే వచ్చిన వాడిని అంతే. నిజంగా అలా ఉండిపోయాను అనుకోండి. ఆ పూజ చూసిన వాడు ఎవరో అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఉపన్యాసం వినడానికి వచ్చి కూర్చున్నట్టు పూజ చూడడానికి కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఈయనకి పాపం ఉపన్యాసాలే కానీ పూజ చేసుకోవడం రాజులా ఉంది, ఆసనం సమర్పయామి అన్నాడు, ఆ తర్వాత ఇంక ఉపచారం చెప్పడు, కింద పడుతున్నాడు, పైకి లేస్తున్నాడు, అలా కూర్చుంటున్నాడు, ఇలా కూర్చుంటున్నాడు, ఏమిటా అనుకుంటారు కదూ. అంటే మీరందరూ మహాసమర్థులు, రోజు అనుభవించేవాళ్ళు కాబట్టి మీకు అది కొత్తగా ఉండకపోవచ్చు. నాబోటిగాడు ఎవరి పూజన్నా పెద్దలది చూశాడు అనుకోండి, ఆశ్చర్యంగా ఉంటుంది, ఏమిట్రా అలా ఉండిపోయారు అనిపిస్తుంది. అంటే భగవంతుడు ఏ ఉపచారాన్ని స్వీకరిస్తాడు అంటే నిజంగా మనసు ఎక్కడ నిలబడిందో దాన్ని పూజగా స్వీకరిస్తాడు. మనసు నిలబడాలి అంటే 2 కారణముల చేత నిలబడుతుంది. అలా నిలబడిందనుకోండి, ఉత్తర క్షణంలో వాడు ఏమవుతాడో తెలుసా? పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు. అది పూజలో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి లక్షణం. ఎవరు పూజించాడో వాడు ఇంకొకరిని పూజ చేశానని కదా అనుకుంటున్నాడు.
కానీ వాడు లోకము చేత పూజింపబడతాడు. పూజ చేశాడంటే 2 గంటల సేపు పూజ చేసి వచ్చాడు కాబట్టి లోకం ఆయన్ని మెచ్చుకుందండి అని కాదు. అలా అయితే అందరికీ తెలిసేట్టు పూజ చేయాలి. దాని అర్థం ఏమిటో తెలుసా? పూజ చేస్తున్నాడు అంటే దాని ఎందు కృతజ్ఞత వినయము 2 ఇమిడి ఉన్నాయి అని గుర్తు. ఈ 2 మనసులో పొటమరించనప్పుడు చేసినటువంటి పూజ తంతు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు కొంచెం వ్యగ్రతగా అనిపిస్తోందేమో, కానీ మీరు బాగా పరిశీలించి చూడండి. ఈ 2 భావములు లేకుండా పూజామందిరంలో ప్రవేశించి చేసినటువంటి పూజ ఎన్ని సంభారములు వాడి చేసినప్పటికీ అది కేవల తంతుగా ఈశ్వరుడి విషయంలో మిగిలిపోతుంది. ఒకటి కృతజ్ఞత. ఎందుకు కృతజ్ఞత? ఆయన నాకు ఒక ఉపకారం చేశాడు. లోకంలో అన్నిటికన్నా మంచి లక్షణం ఏమిటంటే ఒకరు చేసినటువంటి ఉపకారాన్ని జ్ఞాపకం ఉంచుకొని 10 మాటలు దాని గురించి చెప్పుకున్నవాడెవరో వాడు కృతజ్ఞుడు. వాడు లోకం చేత పూజింపబడతాడు. మీరు చూడండి, నాకు హరిప్రసాద్ గారు ఉపకారం చేశారనుకోండి, నేను కాకినాడ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మహానుభావుడు ఎంతో ఉపకారం చేశారండి. ఆయన ఉపకారం చేయబట్టి కదండి నేను నిజంగా అలా సంతోషంగా ఉండగలిగాను. లేకపోతే ఈ బాబోయ్ ఎంత ఇబ్బంది పడిపోతుందండి ఆ రోజుల్లో, ఎంత ఉపకారం చేశారండి అని నేను 10 మాటలు చెప్తున్నాను అనుకోండి. మీరేమంటారు? ఏమంటే అదేం పెద్ద ఉపకారం కాదండి, చాలా చిన్న విషయం అండి ఆయన చేసింది అంటే. అయ్యి బాబోయ్ అలా అనకండి, ఆ సమయంలో అది నాకు మహోపకారం. ఆ రోజున నిజంగా హోర్న వాన, ఎక్కడికెళ్లాలో తెలియని స్థితి. అటువంటప్పుడు హరిప్రసాద్ గారు ఈ ఊరు వచ్చి ఎక్కడో నిలబడిపోయానండి అంటే, అయ్యో అలాగా అని కారు పంపించి నన్ను తీసుకెళ్ళి వండించి భోజనం పెట్టి పడిశం పడితే మాత్రలిచ్చి 2 రోజులు సేద తీర్చి పంపించాడు మహానుభావుడు అని నేను అన్నాను అనుకోండి. మీరేమనుకుంటారు అప్పుడు? ఒరే ఈయన ఒక్కొక్క రోజు వాన వస్తే ఫోన్ చేస్తే కారు పంపించారని చెప్పి ఎంతమందికి చెప్తాడు రా ఈయనకి చాలా కృతజ్ఞత కలిగిన వాడు రా, చిన్న ఉపకారం చేస్తే పొంగిపోతాడు అని మీరు నా మీద ఒక మంచి అభిప్రాయం పెంచుకుంటారా? పెంచుకోరా కపటంతో చెప్పకపోతే. ఇప్పుడు నేను ఒకరిని పూజించాను, ఒక్కరిని నేను పూజించాను, 1000 మంది చేత పూజింపబడుతున్నాను. వాడు కృతజ్ఞత కలిగిన వాడన్న భావనకి ఇంతమంది గౌరవిస్తున్నారు కాదు. ఎవరు పూజ చేశాడో వాడు పూజింపబడతాడు. కారణం ఏమిటంటే కృతజ్ఞత వలన. ఏ కృతజ్ఞతకి అంటే ఈశ్వర ఈ శరీరం ఇచ్చిన వాడివి నువ్వు, ఈ వాక్కిచ్చిన వాడివి నువ్వు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు, ఈ నాలుక, ఈ చర్మం, ఈ లోపల శరీరం. రాత్రి నిద్రపోయినప్పుడు ఆదమరిచి నేను నిద్రపోతుంటే రాత్రల్లా నువ్వు ఇక్కడ కూర్చుని ఊపిరి తీసావా? నీ తిన్నది జీర్ణం చేశావా? తెల్లవారేటప్పటికి పిప్పి బయటికి వెళ్ళిపోవడానికి వ్యవస్థ చేశావా? ఇంత ఉపకారం చేసి తెల్లవారేటప్పటికి మళ్ళీ సంతోషంగా నేను ఉత్సాహంగా తిరిగేటట్టు చేశావా? ఇన్ని చేసిన నీకు నేను కృతజ్ఞత చెప్పాలి స్వామి. ఒక్కసారి వచ్చి ఒక నమస్కారం చేసి నీ 2 పాదాల మీద నేను పువ్వులు వేసుకోవాలి. ఇంత ఉపకారం చేసిన వాడిని వదిలేసి అక్కర్లేని విషయాలు నేను పట్టుకుంటే ముందు. కాబట్టి ముందు నాకు న్యూస్ పేపర్ కాదు, టీవీ కాదు, నువ్వు కావాలి. నీకు వచ్చి నమస్కారం చేయకుండా నువ్వు ఇచ్చిన శక్తి ఇతర విషయాలకు ఎలా వాడతాను? నీ దగ్గర నైవేద్యం పెడతాను ఆ శక్తిని. అందుకొచ్చి దీపం పెట్టి ధూపం వేసి గంధం అలది ఏదో ఆయనకి ఓ పండు నైవేద్యం పెట్టి చేశాననుకోండి. ఇప్పుడు అందులో 2 భావాలు ఉన్నాయి. ఒకటి కృతజ్ఞత, ఈశ్వరుని యందు కృతజ్ఞతాభావం ఉంది. రెండవది వినయం ఉంది. ఆయన అన్నీ కలిగిన వాడు, అక్షయ్యం. ఆయన అన్నీ ఉన్నా తన కొరకని ఉంచుకునేవాడు కాడు. ఆర్తితో వచ్చినవాడు ఎవరుంటాడో వాడికి ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు. కాబట్టి వేడుకుంటే వాణ్ణి వేడుకోవాలి, వాణ్ణి పట్టుకోవాలి. కాబట్టి ఈ భావన ఉన్నదనుకోండి, అప్పుడు అక్కడ సంభారములు ఎన్నున్నాయన్న దానితో సంబంధం ఉండదు. అప్పుడు పూజ జపం కావచ్చు. ఒకే విషయాన్ని పట్టుకుని జపం చేయొచ్చు. అందుకే వేదంలో ఉన్న చాలా చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఒక మహాక్రతువుగా చెయ్యవలసిన దాన్ని జపంగా మారుస్తుంది కొన్ని. మీకు అంతవరకు ఎందుకు? రుద్రం ఉంది, రుద్రం బ్రహ్మాస్త్రం, అంత గొప్పది. దానితో తెల్లవారి లేస్తే అభిషేకం చేస్తాం, మీరు శివాలయంలో చూస్తూ ఉంటారు. కానీ దాని యొక్క పూర్వాంగంలో మీరు ప్రార్థనకి సంబంధించిన విషయం చూస్తే మీకు ఒక గొప్ప రహస్యం కనపడుతుంది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై
అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్. దీనితో అభిషేకమే చెయ్యక్కర్లేదు. దీన్ని దర్శనం చేసి మేము శివలింగం ఎలా ఉంటుందని చెప్తున్నామో అలా దర్శనం చేసి ఈ రుద్రాధ్యాయాన్ని జపం చేసిన వాడికి కూడా ఇంతే ఫలితం వస్తోంది. ఒకప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు తన భార్య ఒంట్లో బాగుండలేదని చెప్పాడు. ఆయన అన్నారు, నీకు రుద్రం వచ్చుగా, తీర్థం ఇవ్వకపోయావా అభిషేకం చేసి అన్నారు. ఏమో స్వామి తట్టలేదు అన్నారు. పోనీలే ఇప్పుడు ఇయ్యి అన్నారు. ఆయన అన్నాడు, మా ఊరు చాలా దూరం, నేను మళ్ళీ వెళ్ళేటప్పటికి ఏమో దాని పరిస్థితి ఉపద్రవంగా ఉంటే, అయితే ఓ పని చేయి, స్నానం చేసి సంధ్యావందనం చేసి తుంగానది ఒడ్డును కూర్చుని జపం చేయి, రుద్రాన్ని అభిషేకం అక్కర్లేని జపం చేయి. జపం చేసి ఏతత్ ఫలితం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తని నువ్వు అక్షతలు నీళ్లు విడిచిపెట్టిన తీర్థం ఏదుందో అది నీ భార్యని భావన చెయ్యి. ఆమె చెయ్యి చాపిందని భావన చేసి మానసికంగా తీర్థమి. అక్కడ నీ భార్య కుదురుకుంటుంది. విశ్వాసం ప్రధానం. వాడా శక్తివంతుడు, ఈ వినయము చేత అనుగ్రహిస్తాడని నమ్మి జపం చేయి, నీకొచ్చుగా. ఆ బ్రాహ్మణుడు జపం చేశాడు. అది గురువు యందు విశ్వాసం అన్న మాటకు అర్థం. అది శ్రద్ధ. అందుకు శంకర భగవత్పాదులు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కరితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. గురువు గారు ఒకటి చెప్తున్నారు, అది పరమసత్యం. శాస్త్రం ఒకటి చెప్పింది, పరమసత్యం. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఏదో ఒక్క 5 నిమిషాలు విశ్రాంతి వచ్చి ఏం చెయ్యాలని ఏడుస్తుంటే ఇప్పుడు ఈయనొచ్చి ఇదేదో జపం చేయమంటాడేమిటి అని అనలేదు రాముడు. వచ్చినవాడు గురువు, చెప్తున్నది శృణు గుహ్యం సనాతనం. గురువు ఎప్పుడు తన నోటికి వచ్చింది చెప్పడు, వేదాన్ని ప్రమాణం చేసుకుంటాడు. వేదంలో సనాతనమైనటువంటి ఆ శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాన్ని నేను ఉద్ధరించి నీకు చెప్తున్నాను. అది గుహ్యం, రహస్యం. ఇప్పుడు నేను నీకు అందిస్తున్నాను, దీన్ని జపం చెయ్యి. వెంటనే రాముడు అలాగే చేస్తాను. ఎలా? పూజయస్వ. పూజయస్వ అంటే ఆ కృతజ్ఞతాభావంతో, ఆ వినయంతో. చూడు సూర్యుడి వంక. ఎవరి సూర్యుడు, ఎవరి ఆదిత్యుడు? ఆ మాట అండంలో ఒక విశేషం. ఆదిత్యుడు అంటే అదితి కుమారుడు అని బాహ్యార్థం. మీరు అమరకోశం చూసినా అదే ఉంటుంది. అదితి కుమారుడు సూర్యుడైతే అదితి కుమారులు దేవతలందరూ కూడా అదితి కుమారుడే. మరి వాళ్ళందరినీ ఆదిత్యులు అనకుండా ఆదిత్యుడు అనేటప్పటికీ సూర్యుడు అని ఎందుకంటాం? మరి వాళ్ళని కూడా ఆ పేరుతోటే పిలవాలి కదా. మరి వాళ్ళని అనకుండా ఆదిత్యుడు అన్నాను అనుకోండి, ఎవరండి అన్నాను అనుకోండి, నిజానికి దేవతలందరూ కూడా అదితి బిడ్డలే, కానీ సూర్యుడు అంటాం. ఏమి ఆదిత్య శబ్దం సూర్యుడికి ఎందుకు అన్వయం అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది. లోకంలో చూడండి, చాలా గౌరవాన్ని, ఎంతో లోకం చేత పూజింపబడే వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి సంతరించుకున్నాడు అనుకోండి, వెంటనే సభలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీ అమ్మగారు ఏ నోములు నోచి కందయ్యా, నిన్ను ఎంత గొప్ప కొడుకుని కందయ్యా అంటారు. అమ్మని స్మరిస్తారు మంచి బిడ్డల్ని చూడగానే. అందరూ దేవతలు కూడా నిజానికి విడివిడిగా కనపడినా ఎవరి ఎందుంటారంటే ఆదిత్యుడి ఎందే ఉంటారు, సూర్యుడి ఎందే ఉంటారు. అందరూ దేవతలు చేసే పనిని నిజానికి చేసేవాడు ఎవరంటే సూర్యుడి. అందుకే పరబ్రహ్మం. కానీ ఆ పరబ్రహ్మము ఈ కన్నులకు కనపడదు. అడగకపోయినా నీ కన్నులకు కనపడే పరబ్రహ్మం ఎవరంటే సూర్యుడు ఒక్కడే. ఆయన్ని వదిలిపెట్టి మిగిలినవన్నీ ఎందుకు పరిగెడతావు? కనపడుతున్న దానికి ఎదురుగుండా ఎందుకు నిలబడి నమస్కారం చేయవు? కంటికి ముందుకు కనపడింది కదా అని అంత చులకన. ఎదురుగుండా ఉంది కదా, రోజూ చూస్తున్నాను కదా అని అనుకోకు రామా. ఇవాళ తెలుసుకున్నావు, అది పరబ్రహ్మం. దానికి స్వాగతం పలుకు. అది రాకముందు నిద్రలే. ఈశ్వరుడు వస్తున్నాడు, అంతకన్నా ముందు నిద్రలేచి సిద్ధంగా ఉండడం కృతజ్ఞత. అంత ఉపకారం చేసినవాడు కనుక. గురువుగారు వస్తున్నారు, ఆయన రాకముందు సిద్ధంగా ఉండి ఆయన వచ్చేటప్పటికి నిలబడడం కృతజ్ఞత. ఒక మహాత్ముడు వస్తున్నాడు, ఆయన వచ్చేటప్పటికి లేచి నిలబడడానికి వీలుగా సిద్ధంగా ఉండడం కృతజ్ఞత. ఆయన వచ్చాక లేవడం కృతజ్ఞత కదూ. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఇన్ని ఉపకారాలు చేసేవాడు వస్తుంటే లేవకపోవడం, వాణ్ణి వదిలిపెట్టి వాడికి నమస్కారం చేయకుండా వాడు కనపడుతున్నా ఎదురుగుండా తిరగడం కృతజ్ఞత. నేను మీకు ఒక చిన్న ఉపకారం చేశాననుకోండి, నేను మీకు ఒక రోజు కనపడ్డాననుకోండి, మీరు అలా వెళ్ళిపోయారనుకోండి నన్ను పలకరించకుండా, వెంటనే నా మనసు కుందుతుందా కుందదా? ఏమో నేను మహా
కర్మిష్ఠినైతే ఏదో దాని గురించి పట్టించుకోనటువంటి గొప్ప స్థితప్రజ్ఞుణ్ణైతే ఏమో, లేకపోతే ఏమనుకుంటాను, అంత ఉపకారం చేశాను, కనీసం చూసావా నమస్కారం అయ్యా బాగున్నారా అని కూడా అడగలేదు అనుకుంటానా అనుకోనా? అంటే ఏది తక్కువ ఉందో అది నా మీద పెట్టుకుంటూ ఉంటాను నేను సభలో. మిమ్మల్ని నేను అలా అనకూడదు, అది పొరపాటు అది. కాబట్టి నా మీద పెట్టుకు చెప్తుంటాను. అనుకుంటానా అనుకోనా? అనుకుంటాను. అలా ఈశ్వరుడు తెల్లవారి లేస్తే అంత ఉపకారం చేసే పరబ్రహ్మం నువ్వు మా కంటితో చూడ్డానికి కనపడవు, మా కంటితో చూడ్డానికి కనపడవు అని వెంపర్లాడే మనకి ప్రతిరోజు నేను కనపడుతున్నానని చెప్పి తానే కనపడుతున్నాడు. తానే కనపడుతున్నప్పుడు కనీసం ఆయన వచ్చేటప్పటికీ సిద్ధంగా ఉండి ఆయన కనపడగానే ఒక్క నమస్కారం చెయ్యకపోవడం మనుష్య జన్మలో ఏదో ఒక పెద్ద లోటేనా కాదా? కాదు. ఆయన అన్ని ఉపకారములు చేస్తున్నవాడు పరబ్రహ్మము. అన్నిటికన్నా పెద్ద ఉపకారం కంటికి కనబడవలసిన అవసరం లేనివాడు కనబడుతూ రావడం వెలుగుల ముద్దగా. మామూలుగా ఒక మూర్తిగా ఉన్నాడు అనుకోండి, మీ కంటికి శక్తి ఉండాలి చూడ్డానికి. వెలుగు కంటిని ఆకర్షిస్తుంది. అలా ఆకర్షించి కనపడుతున్నాడే. కనపడుతున్నప్పుడు ఆయన పట్ల ఈ గౌరవాన్ని ప్రదర్శించు, అది పూజయస్వ. ఈ భావన నామాలు మొదలు పెడుతూ మధ్యలో హెచ్చరిక చేశాడు అగస్త్య మహర్షి. ఈ శ్రద్ధతో వినుసుమా, నేనేదో చెప్తున్నానని వినడం కాదు, పరాకుగా వినకు. అంటే ఒక గురువు చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి శిష్యుడి మీద. ఈ ఒక్క మాటలో ఆదిత్య హృదయంలో అటు సూర్య భగవానుడి యొక్క దర్శన వైభవాన్ని చెప్పారు, ఒక పక్క మనకి ఉండవలసినటువంటి శ్రద్ధ గురించి చెప్తున్నారు. ఆ శ్రద్ధ నశించిపోయిందనుకోండి, ఎదురుగుండా పరబ్రహ్మమే వచ్చినా వాడక్కర్లేకుండా వీధుల్లో తిరిగి మిగిలిన వాళ్ళందరికీ నమస్కారాలు పెడతాను తప్ప సూర్యుడికి ఒక్క నమస్కారం పెట్టడం నాకు అలవాటు కాలేదంటే నాకు మనుష్య జన్మ ఎత్తి కూడా ఎంత పెద్ద వైక్లభ్యాన్ని పొందినవాడిని అవుతున్నాను. మహానుభావుడు కంటితో చూడడానికి వీలైన పరబ్రహ్మం వచ్చేటప్పటికి ఒక్క నమస్కారం చెయ్యొద్దు. కాబట్టి పూజయస్వ. ఆ వినయంతో, ఆ కృతజ్ఞతాభావనతో మనసు పరిపుష్టమై పరమ సంతోషంతో అడుగో వాడే అన్న భావనతో నమస్కరించు. అంటే ప్రాతకాలంలో ఉపదేశం చేస్తున్నాడు ఆయన. కాబట్టి పూజయస్వ. మరి వెనక్కి రండి శ్లోకంలో, ఈ శ్రద్ధతో చూడు రామ అంటే ఇప్పుడు నాకొక్కటి చెప్పండి, నిజానికి యుద్ధరంగంలో ఉన్న రాముడికి ఉపదేశం చెయ్యడం వెనక అర్థం యుద్ధరంగంలో ఉన్న మనందరికీ కూడా ఉపదేశం చెయ్యడమే అని నేను మీకు నిన్నటి నుంచి చెప్తూ వస్తున్నాను. అయినప్పుడు పైన చెప్పినటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో, జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం. ఈ ఫలితాలన్నీ నాకు కూడా కావాలి అంటే నేను కూడా ఏం చెయ్యాలి? ఆయనకే నమస్కారం చెయ్యమని అర్థం. అందుకే వాల్మీకి మహర్షి జాతికి చేసినటువంటి మహోపకారం ఆదిత్య హృదయం. అంత గొప్ప ఆదిత్య హృదయాన్ని మనకు అందించారు ఆయన. అప్పుడు ఆయన పేరు ప్రారంభం చేశారు. నేను మీతో ఇందాక చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నామములు గౌణములు. ఒక్కొక్క గుణము ఆవిష్కృతమైతే అప్పుడు దాన్ని గౌణమై ఒక నామముగా వచ్చి ఆ పేరుతో పిలుస్తారు. రశ్మిమంతం మొట్టమొదటి పేరుతో పిలుస్తున్నారు. ఎవరా సూర్యుడు అంటే ఆయన రశ్ములు కలిగినటువంటి వాడు. రశ్మి అంటే కిరణ సమూహం, కిరణములు. ఆ కిరణములు ఆయన కరములు, ఆయన చేతులు కిరణములే. ఆ కిరణముల చేత వ్యాపిస్తాడు. అంతటా వ్యాపించి అన్నిటినీ స్పృశిస్తాడు. అన్నిటినీ స్పృశించి అన్నిటినీ పవిత్రం చేస్తాడు. అసలు ఆ కాంతి వచ్చినప్పుడు, ఆ సూర్యోదయం అయ్యేటప్పటికీ లోకంలో ఎక్కడెక్కడి వారికి కూడా ఎంత సంతోషం కలుగుతుందో. అందున ఆ కిరణములకు ఒక గొప్పతనం ఉంది. అది ప్రారంభంలో బాలసూర్యుని యొక్క కిరణములు ఏదో కొంత కాంతిని ప్రసరిస్తాయి. ఆయన వెంట వెంటనే పుంజుకుంటాడు కదులుతూ. ఆ కాంతి పుంజుకున్న తర్వాత ఆయన ముందు ఇతపూర్వం కాంతినిచ్చిన ఏదైనా సరే వెలవెలపోతుందంటే
ఆ కాంతే నిలబడుతుంది, ఈ కాంతి ఇంక నిలబడదు. అంతకుముందు ఇంట్లో ఒక దీపం వెలుగుతోంది, అదే చాలా గొప్ప, అంత వెలుతురిస్తోందని దాన్ని కాపాడుకున్నాం. సూర్యోదయం అయిపోయింది. ఇప్పుడు ఆయన కాంతి ముందు ఆ దీపం, వీధి దీపం, చంద్రబింబం, తారకలు ఏవైనా సరే వెలవెలపోతాయంతే. ఆయన ఒక్కడే అలా వెలుగుతూ ఉంటాడు, అన్ని కిరణములతో ప్రకాశిస్తూ ఉంటాడు. విశేషించి ఆ కిరణములు తాకినటువంటి కారణం చేత చైతన్య స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి రశ్మిమంతం అని మహర్షి మొదలు పెట్టడం వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటంటే, ఆ కిరణముల ద్వారానే ఆయన ఈ లోకాన్ని సృష్టించడం దగ్గర నుంచి మోక్షం వరకు ఇస్తాడు. సాధారణంగా భగవానుణ్ణి మూడు మూర్తులుగా చెప్పారనుకోండి, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అంటాం. అన్ని వేళలా అందరికీ మోక్షం రాకపోవచ్చు, పునర్జన్మలోకి వెళ్ళిపోవచ్చు. కానీ సూర్యుణ్ణి ఉపాసన చేసినటువంటి వారు లోపల ఉండేటటువంటి చీకటిని పోగొట్టుకుంటారు. లోపల ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానము కలిగి, జ్ఞానము కలిగిన కారణం చేత మోక్షాన్ని కూడా పొందుతారు. అందుచేతనే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులై మహానుభావుడు 6 ఉపాసనా మార్గములను స్థిరీకరించారు. ఈ 6 మూర్తులలో ఏ మూర్తిని పట్టుకున్నా నీకు మోక్షము వరకు ఇవ్వగలడు పరబ్రహ్మస్వరూపమని. 1 శివుడు, శైవం అంటారు. 2 శాక్తేయము, అమ్మవారి పూజ. 3 కౌమారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ. గాణాపత్యము, విఘ్నేశ్వరుడి పూజ. 5 వైష్ణవం, శ్రీ మహావిష్ణువుని అర్చన చేయడం. అలాగే 6వది మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయడం. ఇవి 6 కూడా సౌరం అంటారు. ఈ 6 కూడా మోక్షము వరకు ఒక యజమానిని తీసుకెళ్లగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి స్వరూపములు. మళ్ళీ ఇందులో పరబ్రహ్మంగా మీకు వెలిగిస్తే తప్ప సుబ్రహ్మణ్య దర్శనం లేదు. అసలు నిజానికి షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు పంచాయతన పూజలో 5గురికే స్థానం ఇచ్చారు. 1 శివుడు, 2 అమ్మవారు, 3 సూర్యుడు, 4 గణపతి, 5 విష్ణువు. ఎవరు ప్రధానుల్ని చేసుకుని పూజ చేసేవాళ్ళుంటే వాళ్ళని మధ్యలో పెట్టి మిగిలిన 4గురిని చుట్టూ పెడతారు. సుబ్రహ్మణ్యుడికి స్థానం ఇవ్వాల. అక్కడ ఆరాధనలో 6గురిని చెయ్యొచ్చని చెప్పిన, మరి సుబ్రహ్మణ్యుడిని ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయన అగ్నిస్వరూపుడు. మొదట వెలిగించిన దీపం సుబ్రహ్మణ్య స్వరూపం, చిట్ట చివర ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్య స్వరూపం. అసలు సుబ్రహ్మణ్యుడి సన్నిధానంలోనే పూజ జరుగుతుంది. అందుకే ఇక సుబ్రహ్మణ్యుడికి మూర్తి ఉండాలి అని శంకరాచార్యులు వారు ప్రతిపాదన చేయలే. అందుకే సాలగ్రామం కూడా చెప్పాల. మిగిలిన 5గురికి మూర్తులు పెట్టకపోతే 5గురికి 5 మూర్తుల పనుపున 5 సాలగ్రామములు ఉంచుతారు. అందుకే ఎందుకు ఉంచారో తెలుసా? ఇది ఈ జాతి గొప్పతనం. దేనికైనా ఇంట్లో చోటు లేదు అని మానేసేయి, ఉపద్రవం లేదు. ఒక్క పూజ ఇంట్లో చోటు లేదని మాత్రం మానవద్దు. అందుకు శంకర భగవత్పాదులు పంచాయతని పూజని సాలగ్రామాల్లోకి మార్చారు. మార్చేటప్పుడు కూడా ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే, సాధారణంగా ఈ దేశమంతటా పూజింపబడేవాడెవరు అన్నదానికి వెంటనే చెప్పే సమాధానం ఏమిటంటే పరమశివుడు. అందుకే ఈ దేశానికి అంతటికీ కూడా మధ్యలో ప్రవహించేటటువంటి నది ఏది ఉంటుందో, ఆ నదిలో దొరికేటటువంటి సాలగ్రామం ఏదుందో ఆ సాలగ్రామమే తీసుకొచ్చి పూజలో మధ్య భాగంలో పెడతారు. అలాగే ఏదో సువర్ణముఖరి నదిలో బంగారు తీగ లోపల ఉంటుంది. ఆ బంగారు తీగ లాంటిది ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది సాలగ్రామం. అది అమ్మవారికి సంబంధించినటువంటి సాలగ్రామం. శోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గంగానది సంగమం శోణభద్ర. శోణానదిలో దొరికేటటువంటి సాలగ్రామం గణపతి సాలగ్రామం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అక్కడ స్నానం చేసి దోషిళ్లతో పైకెత్తారు గణపతి సాలగ్రామాలు. శోణానదిలో గణపతి సాలగ్రామం దొరుకుతుంది. అలాగే వెల్లం సూర్య సాలగ్రామం, స్ఫటికం దొరుకుతుంది అక్కడ, అది సూర్య సంబంధం స్ఫటికం. అలాగే నేపాల్లో ఉండేటటువంటి గండకీ నదిలో విష్ణు సాలగ్రామం దొరుకుతుంది. ఈ 4. కానీ మధ్యలో ఉండేటటువంటి శివుడికి సంబంధించినటువంటి సాలగ్రామం ఏదుందో అది బాణం. బాణం అంటే ధనుర్బాణాల్లో ఉపయోగించేది కాదు, నల్లటి శివలింగం సాలగ్రామం ఉంటుంది.
దాన్ని మధ్యలో పెట్టి పూజ చేస్తారు. అంటే శివుడు మధ్యలో పెట్టి చేయడానికి దేశం మధ్యలో కూడా నిజానికి శివసాలగ్రామమే దొరుకుతుంది. అంటే ఈ దేశము పూజా మందిరం అయితే మధ్యలో ఉన్నవాడు శివుడు. అంటే ఈ దేశం అనాదిగా ఎవరిని పూజ చేసింది అంటే శివుణ్ణి పూజ చేసింది అని గుర్తు. ఇప్పుడు ఈ 5 సాలగ్రామాలు ఉన్నాయనుకోండి, పూజా మందిరం కూడా అక్కర్లా, మా ఇంట్లో చోట్లేదు అనద్దు. ఓ చిన్న పెట్టి తీసుకుని 5 సాలగ్రామాలు ప్రతిరోజు పళ్ళెంలో పెట్టి కడిగేసి తుడిచేసి కాస్త గంధము బొట్టు పెట్టి ఓ తులసాకు ఓ మారేడు దళం వేసి నీ దగ్గర ఉంటేది నైవేద్యం, ఓ బెల్లంగడ్డ నైవేద్యం పెట్టి ఈ 5 తీసుకెళ్లి ఓ చిన్న పెట్టిలో పెట్టి తీసి గూడు మీద పెట్టుకో, నీ ఇంట్లో పూజ పూర్తవుతాడు. దేనికైనా చోట్లేదను, పూజకి చోటు లేదు అనవద్దు. ఎందుచేత అంటే చిన్న పెట్టెతో పూజ చేయవచ్చు. శంకరుల యొక్క పంచాయతన సిద్ధాంతం అంత గొప్పది. ప్రతి ఇంట పూజ జరగాలి, ప్రతి ఇంట గంట వినబడాలి. అందుకోసం శంకర భగవత్పాదులు వైదికమైన మార్గాన్ని అంత కిందకి తీసుకొచ్చేశారు. అయినప్పుడు మీరు ఒకటి గమనించండి, ఈ పంచాయతన పూజలో సూర్యుడు ఒక ప్రధానమైనటువంటి స్వామి. షణ్మతాలలో మోక్షం ఇవ్వగలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు సూర్యనారాయణుడు. ఆయన యొక్క వెలుతురు అలా ఉంటుంది, ఆయన యొక్క కాంతి అలా ఉంటుంది. ఇక ఆ కాంతి ముందు వేరొక కాంతి నిలబడదు. కానీ ఆ కాంతి ఎవరి యొక్క చక్షుని పాడు చేయదు. ఏదో మధ్యందిన మార్తాండుణ్ణి నేను కంటితో అదే పనిగా చూస్తానంటే నేను చెప్పలేను, కానీ ఆయన కాంతి అన్ని చోట్లకి వచ్చి అందరినీ ఉద్ధరింపజేస్తుంది. మనిషి పుట్టుక నుండి మోక్షము వరకు కూడా కిరణముల వలననే జరిగిపోతుంది. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క లక్షణం 3 కూడా ఆ కిరణముల ద్వారా చేస్తాడు ఆయన. అది విశేషం. అందుకే ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి ఆచారం ఉండేది. ఏది చాలా చాలా గంభీరమైనటువంటి తత్వం ఉంటుందో దాన్ని చాలా చిన్న విషయం కింద మార్చి పిల్లలతో పాటలు పాడించేవారు. ఎందుకు పాడించేవారంటే చిన్నతనం నుంచి దాని వైభవం అర్థం కావాలి అని. నాకు ఈ విషయం చెప్తుంటే ఒక విషయం స్ఫురణకు వస్తోంది. మా చిన్నతనంలో పిల్లలందరితో పాట పాడిస్తుండేవారు. ఏమిటి ఆ పాట అంటే, ఏదో ఇలా గ్రీష్మ ఋతువు వస్తున్నప్పుడు ఎండలు కాసేదెందుకురా మబ్బులు పట్టేటందుకురా, మబ్బులు పట్టేటెందుకురా వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా లోకులు బ్రతికేటందుకురా, లోకులు బ్రతికేదెందుకురా స్వామిని కొలిచేదందుకురా, స్వామిని కొలిచేదెందుకురా ముక్తిని పొందేటందుకురా. ఎండ దగ్గర ప్రారంభమై మోక్షం వరకు ఎలా ఎంత తేలికగా పిల్లలతో పాడించేవారు అంటే వాళ్ళకి ఆ సూర్యనారాయణమూర్తి వైభవం అర్థం కావాలి. ఏదో తెల్లవారి లేచి గడబిడ పరుగులు కాదు, తప్పకుండా ముందు జగచ్చక్షు ఆచార్య స్వరూపం, మహానుభావుడు, గురువు. ఆయన యజుర్వేదాన్ని ఇచ్చాడు. అంతటి మహానుభావుడు, పైగా హనుమకి గురుస్థానంలో ఉంటారు. గొప్ప వ్యాకరణాన్ని ఇచ్చారు. అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యుడు గురువులకు గురువు. అటువంటి సూర్యనారాయణమూర్తికి లేచి నమస్కారం చేసినంత మాత్రం చేత చైతన్య దీప్తి కలుగుతుంది. అంతటి దీప్తిని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ఒక నమస్కారం పిల్లలు చెయ్యడం అలవాటు చేసుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం? రమ్మంటే చదువు వస్తుందేమో, సంస్కారం రావద్దు. సంస్కారముతో కూడిన చదువు ఏదుందో అది 7 తరాలను ఉద్ధరిస్తుంది. గురుముఖత వచ్చిన విద్య సంస్కారమునకు కారణమవుతుంది. సూర్యకిరణములు సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని శుద్ధ జలాలుగా మార్చి మేఘాలుగా తెచ్చి వర్షించినట్టు ఆయన అనుగ్రహం కలిగిన నాడు బుద్ధిలో సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కార వైభవం ఏర్పడాలి అంటే ఆ రశ్మి, అసలు ఆ కిరణములతో వస్తున్నటువంటి సూర్యబింబం ముందు ఆబాలగోపాలము నిలబడి నమస్కారం చేయాలి. అందుకే అసలు శివుడు అంటే మంగళకరుడైనటువంటి శివుడు ఎక్కడుంటాడు అంటే ఆ సూర్యబింబంలోనే ఉంటాడు. ఆ సూర్యబింబంలోనే నీలలోహిత రుద్రుడై ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు దర్శనం చెయ్యడం అనేటటువంటిది అలవాటై తీరాలి.
ఆ కిరణములు సామాన్యమైనటువంటి కిరణములు కాదు. ఆ కిరణములతో ఆయన అనుగ్రహించకపోవడం అనేటటువంటి మాట ఉండదు. ప్రతి దాన్ని ఆయన స్పృశిస్తాడు, అన్నిటినీ ముట్టుకుంటాడు. ఆయన ముట్టుకున్నాడు కాబట్టి అది శుద్ధైందేమో తప్ప ఆయన ముట్టుకున్న కారణం చేత ఆయనకి మాత్రం అపవిత్రత రాదు. పైగా మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా అగ్నిపుటం పెట్టారండి అంటుంటారు. అగ్నిపుటం కాకుండా ఇంకో 2 పుటాలు ఉన్నాయి, సూర్యపుటం, చంద్రపుటం అంటారు. మళ్ళీ ఇందులో సూర్యపుటం పెట్టినటువంటి ఏ పదార్థమైనా సరే మనిషి ఆరోగ్యానికి ఢోకా లేని రీతిలో నిలబడి ఆయుర్దాయాన్ని కాపాడుతుంది. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. సూర్యపుటం పడాలి పదార్థానికి. సూర్యపుటం పడ్డం అంటే దాని అర్థం అత్యంత ప్రధానమైనవి ఏముంటాయో అవి సూర్యతప్తం చేస్తారు. అప్పడాలు ఉన్నాయనుకోండి, ముందు మూకుట్లో నూనెలో వేయించుకోవడం కన్నా ముందు దాన్ని పిండి చేసి ఒత్తి సూర్యకిరణాలకు ఎదురుగుండా పెడతారు. సూర్యకిరణాలు పెడితే ఏదో పళపళలాడుతూ విరిగిపోయేటట్టుగా అయిపోతాయి. జాగ్రత్తగా డబ్బాలో పెట్టి ఒక్కొక్కటి తీసి అమ్మ ఆ కుంపటి మీద కాల్చి కొద్దిగా నూనె రాసి వేస్తే ఇంత అన్నం తినేవాడు అంత అన్నం తింటాడు. ఆ సూర్య పుటం పెడితే తయారవుతుంది, దానికి ఔషధీతత్వం వస్తుంది. అలాగే గుమ్మడి విశేషమైనటువంటి జీర్ణశక్తినిచ్చి సూక్ష్మక్రిముల్ని నివారిస్తుంది. దాన్ని కూడా పచనం చేయరు, వండకుండా సూర్యరశ్మి చేత తప్తం చేస్తారు. ఉడియాలంటారు కదా, సూర్యపుటం పెడతారు. ఉరుగులు సూర్యపుటంతో చేస్తారు. ఏడాదంతా నిలవుండాలనుకున్నటువంటి పదార్థాలకి సూర్యపుటం పెడతారంటే మామిడి ముక్క తీసుకెళ్లి ఎండలో పెడితే ఉరుగైతే బూజు పట్టదు, ఏడాది నిలవ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు భర్తకి బిడ్డలకి ఆరోగ్యం నిలబడడానికి అవసరం అనుకుంటుందో అప్పుడప్పుడు ఆ మామిడికాయతో ఇంటి ఇల్లాలు వంట చేసి వాళ్ళకి వడ్డిస్తుంది. కాబట్టి ఇవి సూర్యపుటంతో ఉపయోగిస్తారు. ఆ సూర్యుడు ఒక ఉపకారం కాదు, ఆయన యొక్క కిరణ స్పర్శ చేత అంతటి మహోపకారాన్ని చేస్తుంటాడు. ఓ రామ, అదిగో అంతటి మహోపకారం చేసేవాడు, అదిగో నీ ఎదుట ప్రకాశిస్తున్నాడు పరబ్రహ్మం, అంతటి మహోపకారి. సాధారణంగా మీరు లోకంలో చూడండి, 2 లక్షణములు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చెప్తే మీకు తృప్తి ఉంటుంది. ఒకటి, ఆయన వినాలి. మీరు వచ్చి నాకు ఏదో కష్టం చెప్తున్నారనుకోండి, నేను ఇటు పక్కకి తిరిగి ఇంకోటి ఏదో వింటున్నాను అనుకోండి, మీరు చెప్తున్న వారికి చాలా బాధ కలుగుతుంది. నేను ఇంత కష్టం చెప్తుంటే ఆయన అటు తిరిగి ఇంకొకటి ఏదో వింటున్నారు. లేకపోతే నేను 2 చెవుల్లో దూదులు ఎట్టుకున్నాను అనుకోండి, అంటూ విని అన్నాను అనుకోండి, అసలు విన్నానా వినలేదా ఎవరికి తెలుసు? తెలియదు. లోకంలో ఉన్న దేవతామూర్తులందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కర్ణాభరణాలు ఎట్టుకుంటారు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం శూర్పకర్ణం, ఏనుగు చెవులు కాబట్టి ఏమీ పెట్టుకోడు, ఆడిస్తూ వింటాడు. అందుకే విఘ్నేశ్వరుడికి చెప్పడం అంత సంతోషం ఎవరికి చెప్పినా రాదు. 2, మన ఎదురుగుండా అలా నిలబడి వినేవాడు ఎవరంటే సూర్య భగవానుడు. ఆయనకి చెప్పుకున్నంత తృప్తి ఇంకొకటి వినాయకుడి దగ్గర కూడా రాదు. ఎందుకో తెలుసా? నేను ఒక విషయం మీతో చెప్పాను అనుకోండి, కష్టం వచ్చి చెప్పగానే మీరు చెల్లించిపోయి, ఏం బెంగపెట్టుకోకండి కోటేశ్వరారు, మీరు నమ్ముకున్న భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడని మీ 2 చేతులు వేసి నా భుజాల మీద ఇలా తట్టారనుకోండి, నాకెంత సంతోషంగా ఉంటుంది. కిరణములు కర్రములు చేతులు అయినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పాననుకోండి, ప్రాతకాలంలో ఉదయిస్తుండగా ఆయనకి ఏదో కష్టం చెప్పుకుని నమస్కారం చేశాననుకోండి, ఆయన కిరణములు నా ఒంటి మీద పడతాయి. అంటే ఆయన చేతులతో ఇలా తట్టి, ఏం బెంగపెట్టుకోకపోయి నేనున్నాను కదూ అంటున్నాడు. ఇంకా దేనికి బెంగ? అంతటి ఉపశాంతినివ్వగలిగినటువంటి బింబం, పరబ్రహ్మస్వరూపం అదిగో ఆ సూర్యనారాయణుడు, అదిగో ఆ ఆదిత్యుడు, రశ్మిమంతం. మనం కాదయా, ఈ శాంతి పొందిన వాళ్ళు ఎవరో తెలుసా? బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, వీళ్ళు ముగ్గురు సూర్యుడు ఉన్నాడు కదా అని చెప్పి పరమప్రశాంతంగా కాలం గడిపేస్తూ ఉంటాడన్నాడు మయూరకవి. మయూరకవి అని ఒక మహానుభావుడు, ఆయనకి కుష్ఠవ్యాధి వచ్చింది ఒకప్పుడు. వస్తే వ్యాధి ఎలా పోతుందన్నారు. వ్యాధి పోవాలంటే ఒక్క సూర్యోపాసన చేత పోతాయి. అనేక వ్యాధులకు పరిష్కారం సూర్యోపాసన. అసలు నిజానికి ఆరోగ్యమే ఆయన అనుగ్రహం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అందుకే ఆయన నమస్కార ప్రియుడు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. అంటే ఆయనకి దండం పెట్టేవాళ్ళు లేరని కాదు దాని ఉద్దేశం.
అత్యంత సులభుడు, తేలికగా వశుడవుతాడు. ఇలా అంటే చాలు, మనస్ఫూర్తిగా 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు 11వదైన బుద్ధి స్థానాన్ని ఇలా అంటే చాలు. అందుకే సూర్య నమస్కారాలని ప్రత్యేకంగా ఒక ప్రయోగం మనకి సనాతన ధర్మంలో పూర్వం పిల్లలకి కూడా నేర్పేవారు ఆ సూర్య నమస్కారం. అందులోనే వ్యాయామం కూడా ఇమిడి ఉంది. సూర్యకిరణములలో ఉండేటటువంటి తేజస్సుని శరీరం పుచ్చుకోవడానికి వీలుగా అందులో మార్గాన్ని వ్యవస్థీకృతం చేస్తారు. అటువంటి సూర్యుడు ఎవరున్నాడో ఆయన కిరణముల చేత ఇన్ని కార్యములను చేస్తున్నాడు. కాబట్టి అసలు నిజానికి ఎవరు చెయ్యాలో ఆ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త పరమ ప్రశాంతంగా ఉన్నారన్నాడు మయూరకవి. ఆయనక మయూర శతకం చేసిన తర్వాత కుష్ఠవ్యాధి పోయింది, ఆఖరి పద్యం రాయగానే పోయింది ఆయనకి. అంత గొప్ప అనుగ్రహం సూర్యనారాయణమూర్తి. ఆయన ఏమిటండి, లోకంలో సూర్యోపాసనం చేసి అభ్యున్నతిని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆంధ్రదేశానికే చెందిన సర్వమంగళ శాస్త్రి గారు ఒకనకొకప్పుడు పూరీ క్షేత్రానికి వెళ్ళారు. పూరీ క్షేత్రానికి వెళితే జగన్నాథస్వామి వారి ప్రసాదాన్ని రావ్యాకిలో పెట్టారు. పెడితే ఆయన తింటున్నారు, కూర్చుని తింటుంటే ఎవరో ఒక మోఢ్ర పండితుడు వచ్చాడు. ఈయన్ని ఎలా అయినా కొంచెం ఇబ్బంది పెట్టాలని ఆయన అన్నాడు, అయ్యయ్యో రావ్యాకులో ప్రసాదం తింటున్నారా? రావ్యాకు స్వామి పడుకునే ఆకు కదూ, ఆయన పడుకునే శయనం కదూ, వటపత్రశాయి రావ్యాకు మీద పడుకుంటాడు కదూ. అటువంటి స్వామి పడుకునేటటువంటి ఆకుని, అదే మర్యాకు, దాన్ని మీరు అందులో పెట్టుకుని ప్రసాదం తింటున్నారా? తప్పు కదా. స్వామి పడుకునేటటువంటి శయనాన్ని మీరు ఎంగిలి చేశారా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది సర్వమంగళ శాస్త్రి గారు. కోపం వచ్చి ఆయన అన్నారు, నేను స్వామి పడుకునేటటువంటి ఒక ఆకుని ఎంగిలి చేశాను, మీరు స్వామి అవతారాల్లో ఒక అవతారాన్ని మింగేస్తారు కదా అన్నాడు. ఎందుకంటే ఓట్రదేశంలో ఒక ఆచారం ఉంది, చేపని జలపుష్పం అంటారు, శాకాహారం, నీటి పువ్వు అని చెప్పి తినేస్తారు చేపని. మీరు అవతారాల్లో ఒకటి కదా మరి మత్స్యావతారం, మీరు ఒక అవతారాన్ని తినేస్తున్నారు కదా అన్నారు సర్వమంగళ శాస్త్రి గారు. ఇద్దరి మధ్య వాదన ప్రబలింది. ఆ వాదనలో ఈయన ఏం చేశారంటే చటుక్కున జగన్నాథస్వామి ప్రసాదాన్ని అవమానించారు. ఆ కోపంలో క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పరుషయావాస నరం సాధు నధిక్షిపేత్. ఆ కోపం వచ్చేసిన వాడికి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. చటుక్కున జగన్నాథస్వామి ప్రసాదాన్ని తిరస్కరించి అవమానించారు. అవమానించగానే దృష్టిపోయింది. పోగానే ఆయన సూర్యనారాయణమూర్తిని ఉద్దేశించి శ్లోకాలు చెప్పారు. వెంటనే మళ్ళీ చూపు వచ్చేసింది. సూర్యుడు అంత తేలికగా అనుగ్రహిస్తాడు. మీరు కావ్య పురాణాల్ని పరిశీలనం చేస్తే ఆయన అనుగ్రహము వలన మాత్రమే కష్టములను గడిచినటువంటి వాళ్ళు మీకు ఎందరో కనపడతారు లోకంలో. అసలు మహాభారతంలో ధర్మరాజు గారికి పెద్ద సంకటం వచ్చింది ఒకప్పుడు. ఆరణ్య పర్వంలో ఆయన వెంట కొన్ని వేల మంది బ్రాహ్మణులు వెళ్ళారు. వీళ్ళందరికీ అన్నం పెట్టడం ఎలా అన్న సమస్య వచ్చింది. అప్పుడు సూర్యోపాసన చేశాడు. సూర్య భగవానుడు వచ్చి అక్షయ పాత్ర ఇచ్చాడు. ధర్మం కదూ, ఆఖరణ ఇంటి ఇల్లాలు తింటుంది. నీ భార్య ద్రౌపదీదేవి ఇందులో ఆఖరణ భోజనం చేశాక ఇక ఆ రోజున అన్నం ఇవ్వదు. ఆమె తిననంతసేపు ఎంతమంది అతిథులు వచ్చినా ఇందులోంచి పదార్థాలు వస్తూనే ఉంటాయి. ఆ అక్షయ పాత్ర వలన ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి తేజస్సుని సంతరించుకుని ధర్మరాజు గారు కురుక్షేత్రంలో గెలిచాడు. కారణం ఎవరు? మహానుభావుడు సూర్యనారాయణమూర్తే. ఒకటా రెండా, ఎన్ని సందర్భాలలో ఎంతమందిని అనుగ్రహించాడో. ఆ కృతజ్ఞతా భావము మనసులో ఉంటే చాలు. అందుకని పూజయస్వ, ఆ భావన లేకుండా ఏదో యాంత్రికంగా చదవద్దు. ఆ కృతజ్ఞతాభావంతో ఒక్క నమస్కారం చెయ్యి చాలు. వివస్వంతం, ఇందాక నేను మీతో మాట అన్నానే, అది మయూరక విభావనే. ఆయన ఉన్నాడు కాబట్టి బ్రహ్మగారు, విష్ణువు, శివుడు పరమ ప్రశాంతంగా జీవితం సంతోషంగా ఆనందంగా గడిపేస్తుంటారట. బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి. సృష్టి చెయ్యాలంటే ఎప్పుడూ ఏదో కొత్త జీవుణ్ణి ఒక శరీరంలోకి ప్రవేశపెట్టాలి, వాడు చేసిన కర్మ ఏమిటో చూడాలి, దానికి తగిన శరీరాన్ని నిర్మాణం చేయాలి, అందులో పెట్టాలి, ఆ లలాటమునందు వాడు ఏమనుభవించాలో రాయాలి, ప్రారంధాన్ని నిర్ణయం చెయ్యాలి, సంచితంలోంచి తీసేయాలి, ఈ జీవుణ్ణి ఎవరి కడుపులోకి వెళ్లాలో చూడాలి, ఆ కడుపులోకి పంపించాలి, వాడి ప్రారంధం అనుభవించడానికి శరీరం ఇచ్చి పంపించాలి. అదే పని అలా తెస్తూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి, సృష్టి చేస్తూనే ఉండాలి, పంపిస్తూనే ఉండాలి. ఒక రకమైన ప్రాణిన ఎన్ని శరీరాలు సృజించాలో. కానీ ఆయన్ని ఎప్పుడు చూడండి, ఎప్పుడైనా అలా పట్టుకుని ఏదో రాసుకుంటూ కనపడతాడా?
హాయిగా పద్మంలో కూర్చుని ఇలా 2 చేతులు ఒళ్ళో పెట్టుకుని అర్ధనిమీలిత నేత్రాలతో 4 ముఖాలతోటి వేదం చెప్తూ తనలో తాను రమించిపోతుంటాడు. ఎందుకని? సృష్టికర్తగా తాను చేయవలసిన కర్తవ్యాన్నంతటినీ కిరణములతో సూర్యనారాయణమూర్తి చేసేస్తున్నాడు. అందుకని సృష్టికర్త సంతోషంగా ఉన్నాడు. ఇక స్థితికర్త శ్రీ మహావిష్ణువు. లోకంలో ఎవరికైనా ఆపద వస్తే వెంటనే రక్షించడం విష్ణువు యొక్క కర్తవ్యం. అది సూర్యనారాయణమూర్తి చేస్తున్నాడు. మహాభారతంలో విరాట పర్వంలో ద్రౌపదీదేవికి తప్పలేదు, కీచకుడి యొక్క గృహానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ కీచకుడి యొక్క అక్కగారు ఒత్తిడి చేసిన కారణం చేత పాత్ర పట్టుకుని మద్యం తీసుకురావడం కోసం ఆయన ఇంటికి ఎడుతోంది. ఆవిడికి తెలుసు కీచకుడి ప్రవర్తన సరిగా ఉండదని. ఎవరు తనని రక్షించేవారు? మహాపతివ్రత. అదే ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఆ వినయం ఉంటే, ఆ కృతజ్ఞతా భావం ఉంటే ఉత్తర క్షణంలో పలుకుతాడు ఆయన. స్థితికర్త అయి విష్ణువై కాపాడతాడు. ఒక్క నమస్కారం చేసిందంటే సూర్యుడి వంక తిరిగి, నా పాతివ్రత్యాన్ని రక్షించు, నేనే కీచక మందిరంలోకి వెడుతున్నాను, నన్ను రక్షించే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు, అజ్ఞాతవాసం నడుస్తోంది, భగవన్ మీరు తప్ప నాకు దిక్కు లేరందంటే వెంటనే ఎవరికీ కనపడకుండా ఉండేటటువంటి ఒక గొప్ప రాక్షసుణ్ణి పంపించాడు. నిజానికి ద్రౌపదీదేవితో లేదు కీచకుణ్ణి, ఆయన తోసేస్తే పడిపోయాడు. ఎంత పడిపోయాడంటే లేచి సర్దుకునే లోపల ద్రౌపదీదేవి పారిపోయింది. అందుకు నిలబడింది భారతం. లేకపోతే ఏమవును, ఆవిడ శాపం ఇచ్చేస్తే అసలు అజ్ఞాతవాసం భంగం అయిపోను. కానీ సూర్యనారాయణమూర్తి కాపాడి నడిపించాడు. మహానుభావుడు. అటువంటి సూర్యుడి పట్ల కృతజ్ఞతతో వినయంతో ఒక్క నమస్కారం చెయ్యి, నిన్ను కాపాడతాడు. ఆయన విష్ణువై లోక సంరక్షణం చేస్తున్నాడు. అందుకని శ్రీ మహావిష్ణువు పరమ సంతోషంగా పాలసముద్రంలో హాయిగా ఆదిశేషుడి మీద భార్యతో కాళ్ళు పట్టించుకుంటూ పడుకున్నాడు. మరి లక్ష్మీ మహీత తనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నావా లేదా? తెల్లవారి లేస్తే తల్లి పాద సంవాహనం చేస్తుంటే హాయిగా ఆదిశేషుడి మీద అలా పడుకుని ఉంటున్నాడు. ఎందుకని? ఈయన చెయ్యవలసిన కర్తవ్యాలన్నీ అదిగో ఆయన చక్కగా చేసి పెట్టేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మ కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు, విష్ణు కర్తవ్యాన్ని ఆయనే చేస్తున్నాడు. ఇక శంకరుడి కర్తవ్యం జ్ఞానం ఇవ్వాలి లోకానికి. స్వల్పకాలిక ప్రళయం అంటే నిద్రపుచ్చాలి. నిద్రపోయే ముందు ఏం చేస్తాం? లైట్లన్నీ ఆర్పేసి చిన్న దీపం, ఒకటి దీపం లేని ఇంట్లో పడుకోకూడదు కాబట్టి ఒక చిన్న దీపం పెట్టుకుంటాం. సూర్యుడు ఏం చేస్తున్నాడు? మీ అందరూ బజ్జోండ్రా అని చెప్పి తాను పక్కకెళ్ళి చిన్న దీపం వెలుతురు చంద్రబింబాన్ని పెట్టి తన ప్రకాశం చేత దాన్ని వెలిగించి తాను పక్కకి తప్పుకొని నిద్రపుచ్చుతున్నాడు. మరి శివుడు అయ్యాడా లేదా? ఆత్యంతిక ప్రళయంలో శంకరుడు జ్ఞానం ఇచ్చి మోక్షం ఇస్తాడు, అనుగ్రహం. అటువంటి శంకరుడు చేసేటటువంటి పనిని సూర్యనారాయణమూర్తి జ్ఞానకారకుడై అంతత్తిమిరాన్ని పోగొడుతున్నాడా లేదా? మహాగురు స్వరూపమై ఉన్నాడు. ఉన్నప్పుడు మరి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన శంకరుడు అయ్యాడు. కాబట్టి శంకరుడు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళామనుకోండి, నేను ఒక్కడనే వెళ్ళాను అనుకోండి, పాపం అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని అస్తమానం గుర్తొస్తుంటే ఏమి సంతోషం. అది వచ్చేస్తే సంతోషం. అస్తమానం రమ్మంటే అబ్బా మీకంటే అస్తమానం ఇలా ప్రవచనాలని వెళ్ళడం అలవాటు, కానీ ఇంట్లో కొద్దిగా పనుంది, చుట్టాలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఈసారికి మీరు ఒక్కరు వెళ్ళండి అనొచ్చు ఎప్పుడైనా. అలా ఎప్పుడైనా అంటే తను విహారం చేసేటప్పుడు అంత సంతోషంగా ఉండని శంకరుడు తన శరీరంలో అర్ధ శరీరం పార్వతీదేవికి ఇచ్చేసి ఇక రానడానికి వీల్లేదుగా, ఇంకో పనుందనడానికి వీల్లేదుగా. అర్ధ శరీరం పార్వతీదేవికి ఇచ్చేసి చక్కగా హిమవత్పర్వతం మీద ఉత్సాహంగా తిరుగుతుంటాడు. ఎందుకని? ఆయన చేసే పని ఈయన చేసి పెట్టేస్తున్నాడు కాబట్టి. ఇన్ని దేనితో? కిరణములతో. రశ్మిమంతం. అంతటి మహోపకారం నీకు నాకు కాదు రామా, సృష్టికర్తకి స్థితికర్తకి ప్రళయకర్తకై చేస్తున్నాడు. వాళ్లే ప్రశాంతంగా ఉన్నారంటే ఈయన కారణం. అటువంటి వాడు నిన్ను రావణుడి విషయంలో యుద్ధంలో గెలిపించలేడని ఎందుకు అనుకుంటున్నావు? ఏది? ఒక్క నమస్కారం చెయ్యి చాలు, ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు నీలో ఉన్నటువంటి ఏ శక్తి నీకు జ్ఞాపకాన్ని రాకుండా శోకము కప్పి చింతగా మార్చిందో ఆ చింత తొలగుతుంది, ఉత్సాహాన్ని పుంజుకుంటావు. అంతే, స్ఫురణకొస్తాయి రావణ మరణం తథ్యం. కాబట్టి పూజయస్వ వివస్వంతం, ఆ ఆ రశ్మిమంతం సముద్యంతం. అటువంటి సూర్యుడికి ఉదయించే లక్షణం ఉన్నది.
నిజానికి ఆయన కాదు ఉదయించేది. ఎందుకనంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు తన చుట్టూ తాను తిరగడంలో రేయింబవళ్ళు ఏర్పడుతున్నాయి. నిజానికి సూర్యునికి ఉదయము లేదు, సూర్యునికి అస్తమయము లేదు. కానీ ఆయనే పరబ్రహ్మమై భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టుగా చేసి రాత్రింబవళ్ళు ఏర్పాటు చేసి లోకాన్ని కాపాడుతున్నాడు. అదే రోహిణీ కార్తెతో రాత్రి పగలు ఉండిపోయింది అనుకోండి, పడగలవా? రాత్రంటూ ఒకటి వస్తోంది కాబట్టి అమ్మయ్యా అని వీధరుగు మీదకి వచ్చి కూర్చుని ఇవాళ ఎంత ఉష్ణోగ్రత అని చెప్పుకుని ఎండుటాకులు కాలిపోతున్నాయి బాబోయ్, గోడలు వేడెక్కిపోయి అని శుభ్రంగా ఉన్న చొక్కా బనీను కూడా విప్పేసి ఓ తువ్వాలోటి భుజం మీద వేసుకుని అది పెట్టి విసురుకుంటూ వీధిలో నొలక మంచం వేసుకు పడుకుని ఆనందపడిపోతున్నాడు చంద్రబింబాన్ని చూస్తూ, ఏదో గుర్తొచ్చిన పద్యాలు చెప్పుకుంటూ. ఆయన పక్కకి తప్పుకోవడం బట్టి కదా, దానికోసమని భూమి తన చుట్టూ తాను తిరిగేటట్టు చేశాడు. తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఋతువుల కోసమని. ఇన్ని చేసేటప్పుడు నిజానికి ఆయనకి ఉదయించడం అన్నమాట అన్వయం కాకపోయినా భూమి తన చుట్టూ తాను తిరగడంలో ఉదయం వేళలో సూర్య ఉదయం కనబడుతోంది. ఆ సూర్యోదయం సామాన్యం కాదు. అది అక్కడ మహానుభావుడు అగస్త్యుని యొక్క హృదయం. సముద్యంతం ఆ సూర్యోదయం ఉన్నదే రామ, అది పరమాద్భుతం. అసలు అది చైతన్య స్ఫోరకం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట వాడతారు అమ్మవారి విషయంలో. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపురాహస్య భవతి అంటారు. ఆవిడ విషయంలోట ఆవిడ ఎంత ఉపకారం చేస్తుంది అంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరీ. ఏదో లోపల నుంచి మకరందం ఒక్కసారి పైకి వెల్లువలా పైకి టన్నేస్తే ఎలా ఉంటుందో ఆవిడ జడుని యందు చైతన్య ప్రవాహం చేయిస్తుంది. అలా ఉంటుంది సూర్యోదయం. అసలు సూర్యోదయం అనేటటువంటిది తనంత తానుగా పరమాద్భుతమైనటువంటి కాలం. సూర్యోదయా పూర్వం ఉండేటటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతీదేవి. ఆ సమయంలో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం వాతావరణంలో ఉంటుంది. అందుకే ఆ సమయంలో ధ్యానం చేసినా పూజ చేసినా మనసు తనంత తానుగా నిలబడి ఈశ్వరానుగ్రహాన్ని పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంత పరమ పవిత్రమైన బ్రాహ్మీ ముహూర్తం తర్వాత ఆయన ఉదయిస్తాడు. ఆయన ఉదయిస్తున్నాడు, సూర్యబింబం వస్తోంది అనేటప్పటికే పరమాద్భుతాలు జరుగుతాయి. అసలు ఆ కిరణ ప్రసారం జరుగుతుంటే ఎందుకో తెలుసా? దాని చేత ఒక్క భూలోకమే తరిస్తోందని మీరు అనుకోకండి. వేదం ఆయన విషయంలో ఒక అద్భుతాన్ని చెప్పింది. ఆయన నుంచి అనంతమైనటువంటి కిరణములు భూమండలం అంతా పడతాయి. ఇవి కాకుండా 7 సమూహములైనటువంటి కిరణములు పైకి లేస్తాయి. ఇలాగా ఆ పైకి లేచినటువంటి కిరణములు భువనాన్నంతటినీ కూడా ప్రకాశింపచేస్తాయి. ఎలా ప్రకాశింపచేస్తాయి అంటే అందులో ఒక వలయానికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తెగకి సంబంధించిన కిరణములకు సుషుమ్నము అని పేరు. ఆ సుషుమ్నము అనేటటువంటి కిరణములు పడినటువంటి కారణము చేత జడములన్నీ కూడా చైతన్య దీప్తిని పొందుతాయి. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. జడము అంటే ప్రాణము లేనిది కాదు, ప్రతిస్పందన లేనిది. అందుకే లోకంలో జడుడిగా ఉన్నాడు అనుకోండి. కొంతమంది చూడండి, స్కూల్కి వెళ్ళి వస్తారు పిల్లలు, ఒరే ఏం చెప్పారా అని అడిగారు అనుకోండి, వాడు ఏం చెప్పడం, ఒక్క మాట చెప్పడం. వాడు అక్కడికి వెళ్ళి బుద్ధిగా కూర్చుంటాడు, ఏమీ లోపలికి వెళ్ళదు. ఏం చెప్పారా చెప్పడం, స్పందించడు. ఒరే తెల్లవారుజామున లేవరా, తల్లి తండ్రి తల కొట్టుకున్నా లేవడం. ఒరే చదవరా, చదవడం. వ్రాయిరా, వ్రాయడు. దేనికి ప్రతిస్పందన ఉండదు. కొట్టండి, దెబ్బలు తింటాడు. తండ్రి నించుంటే ఓ కుర్చీ వేస్తాడు వచ్చి. తప్పించి అసలు ఏది చెప్పాడో దానికి ప్రతిస్పందించడు. ఆ జడత్వం ఉన్నదనుకోండి, తల్లిదండ్రులకి సమాజానికి కూడా మనం ఉపయోగపడడం. ప్రతిస్పందించాలి. అది ఎక్కడ వరకు ఉండాలి అంటే తన ఒక్కడి కొరకు కాదు, సమాజం అంతటి కొరకు కూడా సృజనాత్మక శక్తితో ప్రతిస్పందించగలగాలి. అలా ప్రతిస్పందించగలగడం భగవతి యొక్క అనుగ్రహం.
వాళ్ళు వైతాళికులవుతారు సమాజానికి. అందరూ ఊరుకుంటే గాంధీ గారు ఒక్కరే దేశ స్వాతంత్రం కోసం ఎందుకు నడుం బిగించాలి? అందుకు కదు జాతి పిత అయ్యారు మహానుభావుడు. ఎవరిలోనో ఉంటుంది ఆ ప్రతిస్పందన శక్తి, వాళ్ళు స్పందిస్తారు. ఆ స్పందన రావాలి. అది ఇవ్వగలిగిన వాళ్ళని ముగ్గురినే చెప్తారు శాస్త్రంలో. మొట్టమొదటిది ఎవరు అంటే పరదేవత శారద, కామాక్షి అమ్మవారు. ఆవిడిస్తుంది. అందుకే జడానాం చైతన్య స్తబకమకరంద శృతిచరి, ప్రతిస్పందన లేని వాడిలో ప్రతిస్పందన కల్పిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, నేను వెళ్ళాలి, నేను వినాలి, నేను చదవాలి, నేను సాధించాలి, నేను ఎందుకు చేయలేను? ఆ పట్టుదల వస్తుంది. తాను మంచి విషయాలు వెతుక్కుంటాడు, వింటాడు, అలా చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. ఊరికే వినేసి వెళ్ళిపోయారనుకోండి, ఏది అనుష్ఠాన పర్యంతంలోకి రాలేదు. ఏమిటి ఉపయోగం? ఎంత విన్నారన్నది ప్రధానం కాదు, ఎంత చెప్పానన్నది ప్రధానం కాదు. నేను ఎన్ని రోజులు ఆదిత్య హృదయం చెప్పానన్నది ప్రయోజనం కాదు. మీరు ఎన్నాళ్ళు విన్నారన్నది ప్రయోజనం కాదు. నేను 5 రోజులు చెప్పినా 50 రోజులు చెప్పినా మీరు నేను పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేయగలిగితే మనందరికీ ఆదిత్య హృదయం వంట పట్టినట్టు. అది కాని నాడు నేను 6 నెలలు చెప్పినా మీరు నమస్కరించినప్పుడు నేను నమస్కరించినప్పుడు అది చెప్పుకోవడం వ్యర్థం. అప్పుడు జడులమైనట్టు. ప్రతిస్పందన శక్తి లోకంలో జీవులకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ సుషుమ్న అనబడేటటువంటి కిరణ సముదాయంలోంచి వస్తుంది. అది ఒకచోట కాదు, అన్ని లోకములలో ఉన్నటువంటి జీవులలో ప్రతిస్పందన శక్తిని పెంచగలిగినటువంటి చైతన్య రాశి, నిబిడీకృతమైనటువంటి కిరణ సమూహము సూర్యుని నుంచి ఏది వెలువడుతుందో దానికి ఆ సుషుమ్న అని పేరు. ఆ సుషుమ్న కిరణముల యొక్క రాశి అని పిలుస్తారు. అలాగే 2వ రాశి ఒకటి ఉంటుంది, దాన్ని హరికేశము అని పిలుస్తారు. హరికేశము అనబడేటటువంటి కిరణముల యొక్క సముదాయము ప్రత్యేకించి నక్షత్ర మండలాన్నంతటినీ ప్రకాశింపచేసి స్థిరమైనటువంటి పద్ధతిలో నిలబడి ఉరుసుకోకుండా కదలకుండా అవి అలా ప్రకాశించగలిగి కొన్ని కోట్ల రెట్లు భూమి కన్నా పెద్దవైనా వాటి యొక్క చలనము చేత ఎవరికి ప్రమాదములు లేకుండా అలా నిలబడగలిగినటువంటి శక్తి ప్రచోదనం చేస్తుంది. ఎక్కడి నుంచి? అందుకు ఆదిత్యుడన్నారు ఆయన. ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే అదితికి ఎంతమంది పిల్లలున్నా ఈయన్నే ఆదిత్యుడన్నారు. తల్లికి ఎంతమంది పిల్లలు పుట్టినా ఎవరు లోకం కోసం పాటుపడ్డాడో వాణ్ణి చూసినప్పుడు కదూ ఏ తల్లి కన్న బిడ్డవరా నాన్న అంటారు. దేవతలందరూ ఆవిడ కొడుకులే ఉండొచ్చు. ఈయనే స్వరపర భేదాలు లేకుండా సమస్త భువనములకు ఉపకారం చేసేవాడు, అందుకే ఆదిత్యుడు. ఆయనలో ఉన్న ఎవరు ఇలా ఉపకారం చేస్తున్నాడో అదిగో ఆ కాంతి మండలాన్ని పురుష రూపంగా లేదా స్త్రీ రూపంగా మీ ఇష్టం ఎలా అయినా సరే ఉపాసన చేయండి. అది హృదయం, ఆదిత్య హృదయం అన్నారు మహర్షి. ఏమి ఋషి సంబోధన, అసలు ఏమి ఋషివాక్యాలు. కాబట్టి హరికేశము అనబడేటటువంటి కిరణ సముదాయము ద్వారా నక్షత్ర మండలాన్నంతటినీ కూడా స్థిరమైనటువంటి కక్షలలో నిలబెట్టి పోషిస్తూ ఉంటాడు. అలాగే విశ్వకర్మ అనబడేటటువంటి పేరుతో కొంత కిరణ సముదాయం ఉంటుంది. ఈ కిరణ సముదాయాన్నంతటినీ కూడా ఆధారం చేసుకుని ఆయన బుధగ్రహాన్ని పోషిస్తూ ఉంటాడు. బుధగ్రహము యొక్క తేజస్సు, బుధగ్రహము యొక్క కదలిక, బుధగ్రహము యొక్క అనుగ్రహ శక్తి సూర్యుడి నుంచి వెళ్ళేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి పేరు కలిగినటువంటి కిరణ సముదాయముల వలన పొందుతుంటుంది. దాని చేత ఉద్దీపింపబడుతోంది అని వేదం చెప్తోంది. అలా ప్రకాశింపచేస్తుంటాడు. అలాగే విశ్వవ్యచుడు అని విశ్వవ్యచ అని ఒక కిరణ సముదాయం మనకు పేరు. ఆ విశ్వవ్యచ అనబడేటటువంటి కిరణ సముదాయం ఏదుందో దాని చేత శుక్రగ్రహాన్ని ప్రకాశింపచేస్తాడు. శుక్రగ్రహం అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి గ్రహం. జ్యోతిషరీత్యా కూడా చాలా గొప్ప గ్రహం. మామూలు పౌరాణిక భాషలో అయితే గురువు ఎంత గొప్పవాడో శుక్రుడు అంత గొప్పవాడు. అందుకే బలిచక్రవర్తిని అంత స్థానానికి తీసుకెళ్లగలిగాడు. బృహస్పతి అంతటి వాడు తన కొడుకు కచుడు ఎవరి దగ్గర చదువుకోవాలి అంటే శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు. దేవగురువు కొడుకు కదా నేనెందుకు చెప్తానని చెప్పడం మానేలేదు. పక్షపాతం లేకుండా ఉన్న విద్యనంతటిని చెప్పి మృత సంజీవని విద్యనిచ్చి పంపించాడు. అటువంటి శుక్రగ్రహం ఏదైతే ఉందో ఆ శుక్రుణ్ణి ఒకప్పుడు శంకరుడు మింగేశాడు కోపం వచ్చి. ఆయన శివుడి కడుపులోకి వెళ్ళి స్తోత్రం చేశాడు. అదో అద్భుతమైన స్తోత్రం శివమహాపురాణం. అటువంటి శుక్రుడు
ఏ కిరణ సముదాయము చేత ప్రకాశిస్తుంటాడు అంటే సూర్యుని యొక్క కిరణములలోంచి వెళ్లే విశ్వవ్యచ అనబడేటటువంటి కిరణ సముదాయము చేత శుక్రగ్రహం ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే సంపద్వసు వేరొక కిరణముల యొక్క సముదాయమునకు ఉన్నటువంటి పేరు. ఆ సంపద్వసు అనబడేటటువంటి కిరణ సముదాయము నుండి వెలువడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి వలన కుజగ్రహం పోషింపబడుతుంటది. లోహిత వపుహు అంటారు మూక పంచశతిలో, ఎర్రటి రంగులో ఉంటుంది ఆ గ్రహం. ఆ గ్రహానికి అంత శక్తి రావడానికి కారణం ఎక్కడిది అంటే